పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ శివుని అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారము అని, ఈ రోజు ఎవరైతే భక్తులు నియమ నిష్ఠలతో స్వామివారిని అమ్మవారిని దర్శించి దీపారాధన సాలగ్రామ దానాలు చేస్తే సకల కోర్కెలు నెరవేరుతాయని, ఈ రోజు కార్తీక దామోదరునికి ప్రీతికరమైన రోజు అని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శిస్తారో విశేష పూజలు ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఈ రోజు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకములు, ఏకవార రుద్రాభిషేకములు, పశుపాతి అభిషేకములు, కేదారేశ్వర వ్రతములు నిర్వహిస్తామని తెలియజేశారు. కార్తీక పురాణంలో నత్తం గురించి చెప్పబడింది. అంటే ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాన్ని చూసి స్వామివారిని దర్శిస్తే సకల సంపదలు చేకూరుతాయని అర్చకులు తెలిపారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ఈ రోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం కావటంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, పాలు, ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్నదాన వితరణ దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీగురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. మన క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం అత్యంత వైభవపేతంగా ఈ నెల 2వ తారీఖున ప్రారంభించబడి ఇవాళ 4వ సోమవారం తెల్లవారుజామున 4:30 దగ్గర నుంచి 3:30 దగ్గర నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం చెప్పేసి బారులు తీరి ఉన్నారు. గో దర్శనం అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు భక్తులందరూ కూడాను. అలాగే బ్రాహ్మణులందరూ కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏకవార రుద్రాభిషేకాలు, కాటకాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపతాభిషేకాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణ భక్తుల చేత నిర్వర్తిస్తున్నారు. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ, అలాగే ఇవాళ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉపవాసాల దీక్షను చేస్తూ నత్తం అంటే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే భుజించాలని చెప్పేసి కార్తీక పురాణం చెప్తోంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామివారికి ఆఖరి సోమవారం కావున నత్తాలు చేసి స్వామివారి సాయంకాలంలో భోజనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ, అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి దీపదానాలు, సాలగ్రామ దానాలు, స్వయంపాక దానాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే ఎంతో ఇష్టమైనటువంటి దీపారాధన కార్తీక మాసంలో విశిష్టత చెప్పబడింది. నమః శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు పంచారామాల్లో ఒకటైనటువంటి శిరోభాగమైనటువంటి శ్రీ స్వామివారి ఆలయం. ఇది 4వ సోమవారం ఆఖరి సోమవారం అయినందున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉదయమే 3 గంటల నుండి అభిషేకములు, శ్రీ స్వామివారి దర్శనములు చేసుకునడం జరుగుతున్నది. క్యూ లైన్లన్నీ కూడా ఫుల్గా ఉండడం జరుగుతున్నది. అలాగే ఈ 4 వారాలు కూడా శ్రీ స్వామివారి ఆలయంలోకి వచ్చే భక్తులకు సదుపాయాల విషయములలో శ్రీయుత కమిషనర్ వారి ఆదేశాలనుసారం మరియు ఆర్జెస్ గారి యొక్క సూచనలు ఎప్పటికప్పుడు వీసీలు ఏర్పాట్లు చేసి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా వారి యొక్క ఆదేశాలనుసారం ఈ 4 సోమవారాలు కూడా చక్కగా అందరూ సిబ్బంది సహకారాలతో మరియు